ప్రాబ్లం అయితే లేక ఎవరు రారుగా మరికేంటి కానీ మహేష్ గారి పిల్లలు లేదు కదా, మహేష్ గారి మీటర్ లేదు కదా, నేను పిల్లలని గంట నాతో కానీ పిల్లలు కానీ సంబంధం లేదన్నా సంబంధం లేదన్నా సంబంధం లేదన్నా నువ్వెవరో నువ్వు లేదన్నా ఫోన్ ఆఫీస్ పోరా పోరా ఏం పోరా ఏం ఉండన్నా ఏం పేర్ల పోరా పోరా ఓ తీరా సో గైస్ నేనైతే ఇక్కడైతే సీక్రెట్ కెమెరాని అయితే పెట్టేసిన నేను. సో నేను చెప్పినట్టే బ్రదర్ అయితే ఆమెతో కాల్ మాట్లాడిచ్చిండు. నేను ముంగట లేను. మనం ఎందుకంటే ఇప్పుడు ఆమె ఇబ్బంది పడుతుంది మనం ముందుంటే. ఇప్పుడు మాట్లాడిచ్చినావు కాల్ ఏమన్నాడు మన్నాడు కాల్లో లొకేషన్ పెడతాం మీరు వస్తామని మాట్లాడదు. లొకేషన్ పెడతాం ఓకే. అయితే చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఎవరి వైఫ్ అయినా కానీ సరే హస్బెండ్ అన్నాక రక్తం మరిగిపోతుంది. ఎందుకంటే ఈ విధంగా చేస్తున్నాడు అంటే. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవడైనా కానీ సరే ఒక ఆశ అనేది పెడితే వాడు తప్పకుండా వస్తాడు ఆ ఆశను పట్టుకొని. సో ఇక్కడ కూడా నేను ఆశ పెట్టే విధంగానే అమ్మాయి మాట్లాడింది ఆయనతోని. ఎట్లా మాట్లాడింది బ్రో? ఆయన ట్రాప్ అయ్యేటట్టే మాట్లాడా? కూల్గానే మాట్లాడిందా? కూల్గానే ట్రాప్ అయింది. ఆయనకి ఏమన్నా అనుమానం వచ్చిందా? అనుమానం అంటే ఏం రాలేదు బ్రో. అనుమానం అంటే ఏం రాలేదు. ఫస్ట్ ఇంటి దగ్గర కలుద్దాం అన్నట్టు మాట్లాడింది, కానీ ఇక్కడ పిలిపించేటట్టే మాట్లాడింది. ఇగో అమ్మ ఇప్పుడు ఆయన వస్తాడు. ఓకే నా లొకేషన్ పెట్టినావు కదా నువ్వు? పెట్టినావా? ఇప్పుడు ఆయన వస్తాడు. ఇప్పుడు ఏంటంటే ఆయన వచ్చినాక ఈయన ఉండం, నేను మీ హస్బెండ్ ఉండం, మేము పైన ఉంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే నువ్వేం టెన్షన్ తీసుకోకు, ఆ కెమెరా ఈ ఫోన్కి కనెక్ట్ ఉంది ఓకేనా. సో కింద ఇక్కడ ఏం జరుగుతున్నా కానీ సరే మనకు మొత్తం ఇక్కడ పైన కనిపించేస్తుంది. సో పైన మేము ఉన్నట్టు ఆయనకు తెలియదు ఓకేనా. సో పొరపాటున కూడా ఆయన పైనకి రానియకు. ఆయన లోపలికి ఎంటర్ అయిన తర్వాత నువ్వు ఆయన దగ్గర మ్యాక్సిమం మనకు ప్రూఫ్స్ అనేటివి మనకు రావాలి ఓకేనా. నువ్వేం టెన్షన్ తీసుకోకు. నీకు ఆయన ఏమన్నా మిస్బిహేవ్ చేయడానికి వస్తే మేము వచ్చేస్తాం. అన్న నాకు భయం వేస్తుంది అన్న. ఏం భయపడకమ్మా, ఇప్పుడు నేనున్నాము ఆయన ఉన్నాము, ఏం టెన్షన్ తీసుకోకు బ్రో. ఇంకొకటి నాకు ఒకటి అర్థం కాక అడుగుతా, ఆయన ఎందుకు భాష కొంచెం అయినది స్లాంగ్ వేరే వచ్చింది ఆయన? అదే చెప్పినా బ్రో, మా మమ్మీ మా డాడీ చనిపోయినాక మా మమ్మీ వర్క్ చేసే దగ్గర చేస్తుండే అని అక్కడ పరిచయం అయింది. అతన్ని ఇక్కడ కాదు, ప్రాపర్ ఆంధ్ర అతను ప్రాపర్. ఏం టెన్షన్ తీసుకోకమ్మా, వాడు వచ్చిందంటే మనకు ఒక ప్రూఫ్ అనేది దొరుకుతుంది. వాడు ఎవరిని చూసుకొని నిలుగుతుండో వాళ్ళని కూడా గుంజుదాం బ్రో ఎక్కువ అయితే సరేనా. ఇప్పుడైతే ఆయన వస్తున్నా అన్నాడు. ఇప్పుడు ఎట్లాగో బండి ఉంది ఆయన దగ్గర, వెహికల్ ఉంది కదా. ఆయన వచ్చినాక ఎట్లాగో కాల్ చేస్తాడు ఈ అమ్మాయికి. మనం అప్పుడు వెళ్ళిపోదాం, అప్పటిదాకా ఇక్కడనే ఉందాం. మనం వచ్చినాక మనం డిస్కస్ అయిపోదాం. నువ్వే వెళ్ళి తీసుకొని రావాలి ఆయన సరేనా. ఇక్కడికి తీసుకొని వచ్చి ఆయన ఏం మాట్లాడుతుండు ఏంది అనేది. ఇంకొకటి ఏంటంటే నీ దగ్గర ఈమె ఫోన్ ఇచ్చేసేయి బ్రో, ఆమె ఫోన్ ఆమెకి ఇచ్చేసేయి. అట్లా రికార్డింగ్ నేను పెట్టిస్తా సరేనా. రికార్డింగ్ ఆయన వచ్చినప్పుడు రికార్డింగ్ పెట్టేసుకో. నేను చెప్తాను నీకు, ఆయన వచ్చిన కాల్ చేస్తాడు కదా అప్పుడు రికార్డింగ్ పెట్టేసుకుంటే అయిపోతుంది సరేనా. ఏం టెన్షన్ తీసుకో. పెట్టి ఎంతసేపు అవుతుంది లొకేషన్? హలో సోనీ, లొకేషన్ అర్థం అవ్వట్లేదు. లొకేషన్ బ్రాక్ వచ్చేసాను, ఇంకా అర్థం అవ్వట్లేదు. సరే ఎక్కడ చెప్పు. బయట నువ్వు వస్తున్నావు? నేను వస్తున్నా. వచ్చేసాను ఇక్కడ దగ్గర. సరే వస్తున్నా. జల్దీ కింద ఉండో చూడు, కింద ఉన్నాడా చూడు. ఒక నిమిషం పెట్టరా. కింద ఉన్నాడా ఫస్ట్ చూడు, చూసి వాటిని తీసుకొని రా బ్రో. మన చెప్పులు సైడ్కి జరిపిద్దాం, పైకి వేసుకొని పోదాము చెప్పులు. ఇంకొకటి అందులో పెట్టుకో, రికార్డింగ్ పెట్టుకో.
లేకపోతే ఈ ఫోన్ని మనం గుర్తుపడతాడా ఈమె ఫోను అది ఏదని మనం గుర్తుపడతాడా ఫోను? ఏం గుర్తుపట్టాడు? కొట్టలేం ఆమె ఫోనే కాబట్టి. ఇది ఏం చెయ్యి, ఈ ఫోన్ కూడా సేమ్ అట్లనే ఉంది కదా, రెండు సేమే ఉన్నాయి. ఇది పెట్టుకో, ఉల్టా పెట్టేసుకో. ఎప్పుడైనా పర్టికులర్గా అయితే చూడలేదు కదా నీ ఫోను. చలో ఇప్పుడు నేను ఇవి తీసేస్తా, ఇవన్నీ తీసేస్తా. బ్రో మనం పైకి వెళ్ళిపోదా? ఎవరిది ఇల్లు ఇది? మా ఫ్రెండ్ వాళ్ళదన్న. ఎవరు అడగా ఒప్పుకున్నావు కదా, నిజమేనా? ఎవరు అడగా? కూర్చో కూర్చో కూర్చో. ఎవరు అడగా? రాదు మామయ్య. ఎవరు అడగా చెప్పు. రాదు మామయ్య. సరే మరి ఒప్పుకున్నావు కదా, సరే కాల్ చేసి కాల్ చేసి ఇబ్బంది ఏముంది, మహేష్ గారు మాట పక్కన పెట్టు, నా కోరిక నెరవేర్చు. సరే ఒప్పుకుని నీ మీద ఇష్టపడ్డాను కాబట్టి మహేష్ గారికి అలా పిల్లలేరు, నేను ఉన్నానుగా. సరే తాతకి ఏముంది, మా దగ్గర మాట పక్కన పెట్టు, వాడు నా కొడుకు ఎలా కాదు, ఇంకేం నేను చూసుకుంటా, పిల్లలు అలా లేరుగా, నేను చూసుకుంటే ఇంకేముంది ప్రాబ్లం. ఆ కోరిక నెరవేర్చు. ఎలా నువ్వు ఒప్పుకుని కరెక్టే కదా, ఎవరు రారు కదా, ప్రాబ్లం అయితే లేదుగా, ఎవరు రారుగా. మరి ఇంకేంటి కానీ మహేష్ గారి పిల్లలు లేదు కదా, మహేష్ గారి మీటర్ లేదు కదా, నేను పిల్లలని కంట నాతో కానీ పిల్లలు కానీ ఎవరు వస్తున్నారు చూసి, ఎవరు లేదని చెప్పేసి ఎవరు లేదని చెప్పి. అరే ఏం చేస్తున్నారు? మా ఇద్దరు ఇష్టమైందన్నా, చేసుకుంటాం. సంబంధం లేదన్నా, పోవన్నా, సంబంధం లేదు, తర్వాత మీరేంటన్నా ఎవరినో తనకు ఇష్టమైంది, మేము ఇద్దరం చేసుకుంటే ఏంది ఇష్టమైంది? ఆగు బ్రో, ఏం మీద కాదు, ఏమి ఇష్టం నీకు ఇష్టమైందా? మరి నాకు ఇష్టం లేదంటుంది. మరి ఇప్పుడు నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు? ఫస్ట్ రమ్మందన్న ఫోన్ చేసింది, ఏమని చెప్పి ఫోన్ చేసింది? మామయ్య రా అంది, నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి కోరిక తీరుస్తాను అంది. వచ్చా, కోరిక తీరుస్తా అంటే నువ్వు వచ్చినావు. వచ్చా, నువ్వు ఏం చెయ్యండి ఆమె నీ కోరిక తీరుస్తా. అవును, ఎప్పుడు ఇష్టపడ్డాను. ఏజ్ ఏముందన్నా, నీ కూతురు ఏజ్ సంబంధం లేదన్నా, సంబంధం లేదన్నా, ఏం సంబంధం లేదా? నువ్వెవరు అన్నా, నువ్వు లేదన్నా, ఆఫీస్ పో అన్న. నువ్వు ఎందుకు వచ్చినావు? ఆమె పిలుస్తూ వచ్చినావు అనుకుంటున్నావా? ఆమె పిలుస్తూ వచ్చినావు అనుకుంటున్నావా? అందుకు వచ్చానన్నా, ఆమె పిలుస్తూ వచ్చినావు, ఆమె రమ్మంటే వచ్చినావు. నీకేమైతుందో ఇంకా అర్థం కాలే? నీకేమైతుంది? ఇంకేం అర్థం కాలే? నీకు అర్థం కాల, రమ్మంటగా వచ్చా. నీకు అర్థం అవుతలేదు.
నీ ఆఫీస్ ఎందుకు అయింది ఇక్కడ? నాకు అబ్బాయి ఇదేముంది పెండ రూమ్ అని చెప్పింది, రమ్మంత వచ్చా. 2 రూమ్ అంటే వచ్చినాము. రమ్మంది రా, ఫోన్ చేస్తున్నా. పోరా, ఏం చేసుకుంటా ఎవడేం ఆమె ఏజ్ ఎంత? ఏజ్ ఎంత? మీ ఏజ్ ఎంత? ఏజ్ ఎంత? మీ ఏజ్ ఎంత? ఏం చేస్తావు? చెయ్యి ఇప్పుడు ఏషం తెంగినాం అనుకో. ఎంత చేస్తాడు తెలుసా అన్న? చేయి పట్టుకున్నాడు చేసుకో అన్న. చూడన్నా ఎంత ఎంత బాధ పెడుతున్నా, ఏడుస్తుందన్నా. కాదురా భయ్, ఒక మాట. ఇప్పుడు ఏంది, ఆమె నీకు పిలిస్తే నువ్వు వచ్చినా ఆమెకి నువ్వు అంటే ఇష్టమా? ఇష్టం. చెప్పమని ఆమె పేరు, ఆమె నోడుతాను చెప్తే నా ఫోన్ చెప్పు. ఇప్పుడు చెప్పమని దొంగటుంది కదా, చెప్పాను. ఆమె చెప్పింది అనుకో, ఆమె నోడుతాను నువ్వు అంటే ఇష్టం అని. మేము వెళ్ళిపోతాం, మీద నువ్వేమని చేసుకో. సోని చెప్పు, ఇష్టమే కదా. ఆగరా నువ్వు రమ్మని వచ్చాను కదా. ఫోన్ చేస్తారా? కట్ చేయక, ఎందుకు కట్ చేస్తున్నావు? మాట్లాడు. తర్వాత మాట్లాడతా. ఏమో అవసరం లేదు. ఏ పొలిటీషియన్ చేస్తుంటే ఏ పోలీసు ఫోన్ నీకు? పోలీసు వదిలేసి ఆయన మీకు ఏదో చేసుకో. ఫోన్ అన్నా, ఫోన్ అన్నా, ఫోన్ అన్నా. చెప్పాలా నువ్వు దేనికోసం వచ్చిన వీడికి? దేనికోసం వచ్చినా చెప్పాలా? ఎత్తి చెప్పనా దేనికోసం వచ్చిన వీడికి? చెప్పు. ఆ పిల్లని ఏం చేయడానికి వచ్చినావు చెప్పనా? అవన్నీ మీకు ఎందుకు అసలు రమ్మంటే వచ్చా. ఆమె రమ్మంటే నువ్వు వచ్చినా. సరే, ఆమె నోడుతాను చెప్పాను, నువ్వు అంటే ఇష్టం అని వెళ్ళిపోతాం. సోని చెప్పు, నువ్వు రమ్మంటేనే కదా వచ్చా. మరి ఎందుకు రమ్మన్నా? అంటే ప్లాన్ చేసావా? మహేష్ గడు నువ్వు ప్లాన్ చేసి రమ్మన్నారా నన్ను? అవును ప్లాన్ చేసారా? దేనికి? ఏం చేద్దామని? నేను అన్నా ఇప్పుడు కరెక్ట్ కాదన్నా, పోలీసులో పట్టిస్తామన్నా. పోరా చేసుకుంటా. మా ఇద్దరికి ఇష్టమైంది చేసుకుంటా. నువ్వు రా, మధ్యలో నువ్వు రా. ఆడిలా ఏం చేస్తావు? సంబంధం లేదు కదా, నాకు సంబంధం ఉంది. బరాబర్ లేదు, నీ సంబంధం లేదు. నాకు సంబంధం ఉంది. నువ్వు అమ్మాయితో ఏం ఎందుకు వచ్చినావు? తమాషాలు చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? ఏం తెలియదు అనుకుంటున్నావా? ఏపీయమంటావా? లోపల బొక్కలు ఏపీయమంటావా? ఏపించుకో. ఏం బీక్కుంటా? నువ్వు ఏం చేయడానికి వచ్చినావు? ఏం తమాషాలు చేయడానికి వచ్చినావు? నీకు అర్థమైతలేదు ఇంకా. వాడు చూడు, చూడాలి. ఏం చూడాలి? కెమెరా కనిపిస్తుందా? కెమెరా కనిపిస్తుంది. కెమెరా కనిపిస్తుందా? తీరా కెమెరా చేసి ప్లాన్ చేసాను రా. నువ్వు బతికేయలేదు. ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్తాను. ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్తాను. ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్తాను. ప్లాన్ చేశారు రా. అంతా లేదు. ప్రూఫ్ ఏమని మాట్లాడినావు కదా. ఉంది ప్రూఫ్. ఇప్పుడు ఉంది. నేను చూపిస్తా ప్రూఫ్ ఏమని మాట్లాడినా. చూపిస్తాను. గమని నిలబడి మాట్లాడా? చూపిస్తాను. నేను పెట్టిన కెమెరా, నేను పెట్టిన
ఏం పెట్టు కెమెరా కెమెరా తీయండి సార్, ప్లీజ్. తీయం. ప్లీజ్ తీయం. సార్. అమ్మ, ప్లీజ్ ఏం చేయడానికి సార్, వచ్చినావు? ఇజ్జత్ పోద్ది. ఏ రాంగనే ఏం అయ్య, చేసినావు? అయ్య, ఏ, అయ్య, ఈ గుద్ద వాళ్ళు ఇంపారన్నా గుద్ద వాళ్ళే ఇంపాలి ప్లీజ్ సోనియా, ఏం చేసినావు మరి చెప్పండి. రాంగనే? ఏ, గమ్మున ఆగు. ఆగు, కొడతా. ఆగు. ఏం మాట్లాడతావు రాంగనే? వచ్చిండో చేయబట్టేండో బట్టలు ఇస్తాం. బట్టలు ఎత్తుతుండు. ఏమని మాట్లాడుతుండు? ఏమంటుండు? చేద్దాం రా అని అంటాం. చేద్దాం నా అని చెప్పేసి అంటుండ. సోనియా, ఏదిరా ప్లీజ్ చేసేది? రా. ఏది సోనియా, చేసేది? ప్లీజ్. అన్న ఇంతసేపు నేను కాలినా అన్న సుఖం కావాలంట అన్న నా భార్యతో లేదు సుఖం కావాలంట అన్న ఇక అందరూ మహేష్ సుఖం కావాలంట అన్న కూడా కెమెరా ఆన్ చేయరా, ఆన్ ఏదో చేయరా. ఏదో చేయాలని గుద్ద వాళ్ళే ఇంపిస్తారు ప్లీజ్ రా. తీసుకెళ్దామన్నా ప్లీజ్ రా. తీసుకెళ్దామన్నా ప్లీజ్ రా. తీసుకెళ్దాం ప్లీజ్ రా, ప్లీజ్ నువ్వు రా. అమ్మాయితో ఏం ఏ, చేస్తున్నావు? ప్లీజ్ రా, మహేష్. నువ్వు అమ్మాయితో ఏం ప్లీజ్ రా, చేస్తున్నావు? అన్న, నువ్వు కెమెరా రా. కెమెరా ఈడ నిలబడి మాట్లాడు. మీదే రా. కెమెరా తీయన్నా. ఇదే అమ్మా ఫోన్. ప్లీజ్ అన్న. నా ఫోనే. నువ్వు అప్పటి నుంచి ఏం మాట్లాడుతున్నావు? అది కూడా రికార్డ్ అయింది, అర్థమవుతుందా? ప్లీజ్ నీ అన్న. గుద్దంతా వాళ్ళు దింపియనికనే. ప్లీజ్ అన్న, వాళ్ళ కెమెరా ఇంట్లో వండుకుంటేనే నువ్వు వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటూ నువ్వు వేసే వేషమేంద్రాను. సార్, కెమెరా తీయ. ఇలా తీసుకోదామన్నా ప్లీజ్ తీసుకోదామన్నా ఇక ఆగు మాట్లాడదామా? మంచి షర్ట్ ఇప్పుకొని ఉన్నావు. ప్లీజ్. మంచి షర్ట్ ఇప్పుకొని ఉన్నావు. ఏమున్నాయి ఇంకా లోపల? అన్న తండ్రి లెక్క చూసుకున్నామన్నా చిన్నప్పటి నుంచి ప్లీజ్. అన్న సొంత తండ్రి కాకుండా కన్న తండ్రి లెక్క అంటే ఎక్కువ చూసుకున్నామన్నా ఇది కూడా తీసుకొని వచ్చి దేన్ని తీసుకొచ్చినాయి? ప్లీజ్. దేనికి తీసుకొచ్చినావు ఇది? లేదన్నా, అది దేనికి అనుకోకుండా తీసుకొచ్చినావు ఇది? ఎవరన్నా కెమెరాకి చూపిస్తాయి ఇది కూడా. సో గైస్ ఇది చూడండి, కాండోమ్ తీసుకొని వచ్చింది. ఇది తీసుకొచ్చినావు అది తమాషాలు దింగుతున్న కాండోమ్లు తీసుకొని వచ్చి ఏం చేద్దాం వచ్చినారా? తీసుకొని వస్తాను నా భార్య దగ్గరికి ఒక్క నిమిషం బ్రో, కొట్టకండి బ్రో, వద్దు బ్రో, కొట్టక కెమెరా తీయరా, ప్లీజ్. లేదన్నా అసలు నేను ఏం చెప్పినా అసలు నీకు ఏం చెప్పినా బ్రో, కొట్టకు ఏమన్నా ఉంటే కొట్టకు అని చెప్పి చెప్పిన, చేయి చేసుకోకు అని చెప్పి చెప్పిన. అన్న కన్న తండ్రి నా చిన్నప్పటి నుంచి కన్న తండ్రి కంటే ఎక్కువ చూసుకున్నామన్నా సార్, కెమెరా తీసామని సార్. మా ఉన్నప్పుడు తీయరు కెమెరా తీయరు కెమెరా. తీయమని నువ్వు అమ్మాయితో తప్పు చేసినావు, అర్థమవుతుందా? ప్లీజ్ ఆ అమ్మాయితో ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ పెట్టిస్తా, సీదా పిఎస్ సార్, అసలు ఇప్పుడు తీసుకోవా అది కూడా తీసుకో. ఎవిడెన్స్ మన దగ్గర ఉంది. తప్పైందన్న. ఎవిడెన్స్ మన దగ్గర ఉంది. అన్నా. నేను రోజులు ఏమన్నారా? ఇన్ని Proof కావాలి. పోలీసులు అక్కడ నాటకం చేస్తున్నాను నేను పోలీస్ స్టేషన్ దగ్గర ఇప్పుడు కూడా అదే నాటకము. నిజన్నా ఆ సార్ నాకు ఏం తెలియదు సార్ నా కూతురు సార్ అని మాట్లాడతాడు ఆహా. ప్లీజ్ అన్న, కెమెరా తీసి. తీయం. తీయం. అన్న, పిఎస్ లో కంప్లైంట్ పెడదాము. కంప్లైంట్ పెడతావా పిఎస్ లో? పెడదాం. పెడతావు కదా? పిఎస్లో కంప్లైంట్ పెడతాము. ఉన్నాడు పిఎస్లో పోయిన దాని తర్వాత వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి ఇన్ని రోజులు ప్రూఫ్ లేదు. పొలిటీషియన్లు పోలీసులు ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు రమ్మనాలని రమ్మనానికి ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు? రమ్మని ఫోన్ చేయ ఎవరు వచ్చినా ఫోన్ చేయ నాకు అవసరమే లేదు అన్న. ఇచ్చిపెట్టేది లేదన్న, ప్లీజ్. అస్సలకి ఇచ్చిపెట్టేది లేదు. అసలు నువ్వు ఎంత ఏం చేసినా మేము ఇడిచిపెట్టాం. ప్లీజ్. నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటున్నట్లేపు? నాకు తనే మనసు పడ్డది, అడిగా. తన మీద మనసు పడదేమో అన్న, కూతురు లాంటిది. చెప్పండి మొత్తం రికార్డ్ అవుతుంది. చెప్పండి. మనసు పడ్డది, ఒప్పుకున్నది. ఓకే. ఏం ఒప్పుకున్నా కాదు, ఒప్పుకున్నది ఒక్క నిమిషం కాదు. ఇప్పుడు ఆమె ప్లేస్లో నీ బిడ్డ ఉంది అనుకో, సరే నీకు బిడ్డ ఉండి నీ బిడ్డకి ఇట్లా చేస్తున్నాడు వాళ్ళ మామ అని చెప్పేసి అనుకో, అప్పుడు ఏం చేస్తాను? అప్పుడు కూడా ఇట్లనే ఎంకరేజ్ చేస్తావాను? అదేం తెలియదు అన్న నాకు. తెలియదు, అవేం తెలియదు. కూతురు వదిలేరా, తెలియదు. అవి సిగ్గులే కూడా మహేశ్వర్ మాట్లాడుతున్నావు, కూతురు లాంటిది. ముందేసినప్పుడు ఏదో జరుగుతాయి రా అలాగా. మందేసినప్పుడు ఇప్పుడు మందేసినావా? ఇప్పుడు నీ దగ్గర నుంచి వాసన వస్తేనే మరి మందు వాసన వస్తుంది. ఏడొస్తుంది? మందు తాగిలే ఏం లేదు చేస్తున్నాడు. కావాలని వేషం తెంగుతున్నావు నువ్వు, అర్థమవుతుందా? మహేష్ కెమెరా ఇచ్చేసారా? కెమెరా ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తాను తెలుసా? అది వీడియో తీసి యూట్యూబ్ లో కూడా పెట్టి నీ ఇజ్జత్ తీస్తా, అర్థమవుతుందా? యూట్యూబ్ లో కూడా పెట్టి నీ ఇజ్జత్ మొత్తం తీస్తాం, అర్థమవుతుందా? నాడు పట్టుకోవాలి దీంతో అది డోర్ అమ్మ నాడు. నేను అది వస్తున్నా, నేను కెమెరా తీసుకొని వస్తున్నా. పో అక్కడ మనోళ్ళు ఉన్నారు చూడు, అక్కడ సైడ్ ఆపు. సో గైస్ చూసారు కదా, నాకు ఏం చెప్పాలో ఏం అర్థమవుతలేదు, ఏం మాట్లాడాలో కూడా ఏం అర్థమవుతలేదు. వాడు కోడలి వరుస అమ్మాయిని ఈ విధంగా వాడు గలీజ్ చూపుతో చూస్తున్నాడు వాడు. మీరు చూడండి, ఇంకా వాడి జోబుల నుంచి లైక్
సేఫ్టీ ప్యాకెట్ కూడా వెళ్ళింది అంటే వాడు ఏ విధంగా ప్రిపేర్ అయ్యి వచ్చిండు, వాడు ఏ విధంగా అమ్మాయి మీద కన్నేసిండు అనేది. సో ఇట్లా చాలా వరకు జరుగుతున్నాయి. నాకు అసలు నేను చెప్పాలంటే నేను అసలు నిద్ర లేదు నాకు. వాళ్ళు పొద్దున్న నుంచి ఫోన్లు కొడుతూనే ఉన్నారు. వచ్చేసిన నేను. సో ఇప్పుడు ఆ మిన్ననైతే నేను కంప్లైంట్ అయితే పెట్టిస్తాను. నేను కంప్లైంట్ పెట్టించిన దాని తర్వాత ఇంకా ఫర్దర్గా పోలీస్ వాళ్ళు ఏం చెప్తా అదే. సో ముందు కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము అని చెప్పేసి అని అంటున్నారు. ఇప్పుడైతే మన దగ్గర అయితే ప్రూఫ్ అయితే ఉంది, మన దగ్గర వాడు వచ్చి ఏం చేస్తున్నాడు అనేది. సో మన దగ్గర రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. వాడు ఆమెతో ఎట్లా మాట్లాడిండు, నా కోరిక తీర్చు అంటున్నాడు, అది ఇదంతా రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే వాళ్ళని మా వాళ్ళు కింద పట్టుకున్నారు. సీదా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడతాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే, ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఒకటే ఏంటంటే, ఇట్లా ఒంటరిగా ఉన్నప్పుడు, లేడీస్ ఒంటరిగా ఉన్నప్పుడు ఇక మగన్ మనసులో ఎప్పుడు ఎట్లాంటిది ఉంటుందో తెలియదు, ఎటువంటి మృగం బయటికి వస్తుందో తెలియదు. ఆడు వరుస కనిపించదు, అప్పుడు ఏం కనిపించదు దానికి. సో అట్లాంటి సిచ్యువేషన్స్లలో ఏమన్నా జరగవచ్చు. సో మన ఆడబిడ్డల్ని, మన అక్కల్ని, మన చెల్లెల్ని, మన అమ్మల్ని, మన భార్యలని ఒంటరిగా వదిలేయకుండా వాళ్ళతో పాటు ఎవరినైనా పెట్టడం కానీ, ఆర్ వాళ్ళని ఎక్కడికైనా పంపించడం కానీ, అంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో మీ వైఫ్ ఉన్నది అండ్ ఎట్ ద సేమ్ టైం వాడు ఎవడని ఇంకో అబ్బాయి ఉన్నాడు అంటే ఇక్కడ పంపించడం కానీ, మీ వైఫ్ని ఏదన్నా కోర్స్లో జాయిన్ చేయించడం కానీ, ఏదన్నా అమ్మగారింటికి పంపించడం కానీ చేయండి. సో మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ వైఫ్ని ఆర్ మీ అక్కల్ని, చెల్లెల్ని మాత్రం ఒంటరిగానైతే వదిలేయకండి. ఎవడు ఎప్పుడు ఎట్లా మారుతాడో తెలియదు. సో ఈ వీడియో చూసే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే, సో జాగ్రత్తగా ఉండండి. అండ్ నా ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారు అనేది కింద కామెంట్స్ తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.